వర్మగారి అభిప్రాయం దేవుడి గురించి అంటే, ఇప్పుడు విష్ణువు ఒక దేవత రూపంలో వెళ్ళి వాళ్ళు ఆ మర్దన చేస్తూ ఉంటే తనని చూసి మోజుపడి శివుడు నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, తప్పు చేస్తే నరకానికి వెళ్తావు అనేది కాన్సెప్ట్. రంభ లాంటి అమ్మాయి ఇస్తానంటే నాకు అర్థమవుతుంది. లక్ష్మణుడి భార్య ఊర్మిళ చెలిక మీరు కూడా బయలుదేరండి, రాముడు లక్ష్మణుడు సీత వెళ్తున్నారంటే అయినా ఎందుకు వెళ్ళాలంటే మీకు స్వర్గప్రాప్తి వస్తుందండి మీ భర్తకి సేవ చేస్తే. పురుషులకైతే రంభ కౌగిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఏముంటుంది? అది నాకు ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ అనిపించింది. ఇంటర్మీడియట్ చదివినది రంగనాయకమ్మ గారి బుక్. అది 1వ క్లాస్ పిల్లల్ని 20 మందిని చంపితే దేవుడు అసలు ఉండటానికి అసలు మీనింగ్ ఏంటి? అంత పెద్ద హామ్ క్రియేట్ చేసిన దేవుడిని మాత్రం మీరు బ్లేమ్ చేయరు. ఎందుకు? భయం. ఇన్ని మతాలు, ఇన్ని స్పిరిచువల్ కల్ట్స్, మూవ్మెంట్స్ అవన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటారు? అంటే బికాస్ ఆఫ్ ద బ్లైండ్ బిలీఫ్. కేవలం చిన్నప్పటి నుంచి ఒక దేవుడి గురించి చెప్పారు కాబట్టి ఫిక్స్ అయిపోతారు. అంటే అప్పుడు ఈ ఉన్న 4-5 దేవుళ్ళు, ఇంపార్టెంట్ దేవుళ్ళు ఎవరు అసలు మనుషుని క్రియేట్ చేసాడు? ఫస్ట్ బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మీరు గణపతిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రహ్మను ఎవడు పూజించాడు? నాకు తెలిసి చేవు గురించి ఆలోచిస్తున్నా అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, ఏ మనిషి కూడా దేవుడు నా గురించి ఆలోచన అంతే మూర్ఖం. నా కెపాసిటీలో నేను చేయగలిగితే చేస్తాను, కానీ ఎవడో వచ్చేదో చేస్తాడు అనేది నేను నమ్మను. అది నేను చెప్పాను. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది. బాంబేలో చూస్తాను గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటెమ్ సాంగ్స్ పెట్టేసి తాగేసి గంతులేసి డాన్స్ చేసేసి వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ అంత మిస్ట్రీట్ చేయరు. మీరు ఇందాక దేవుని నమ్ముతున్నాను అన్నారు, ఇప్పుడు చెప్తున్న స్టోరీస్, థియరీస్ అన్ని ఫైండ్ ఇట్ ఫనీ.